స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్కటి ఒక పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్ అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ వాటర్ సెక్యూరిటీ. ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది. కర్ణాటక వాటర్ స్కార్సిటీ, తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్ళీ హైయెస్ట్కి లిఫ్ట్ చేయాలి. తమిళనాడు ప్రాబ్లం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం వరదలు వచ్చాయి. కృష్ణా గోదావరి రెండు కలిపి 5000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అందుకే నేను మీకు చెప్పింది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. పోలవరం టు బనకచర్ల, పోలవరం టు వంశధార. ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకొక పక్కన భూమిని ఒక జలాశయంగా మార్చుకోవడం. ఎక్కడికక్కడ వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అందుకనే మాన్సూన్ మీ నియోజకవర్గాల్లో కూడా మీటర్లు పెడుతున్నాం. మీటర్లు పెట్టి మానిటర్ చేస్తాం, పబ్లిసైజ్ చేస్తాం. ఇది చూస్తే ప్రీ మాన్సూన్ -8 మీటర్స్, పోస్ట్ మాన్సూన్ అంటే వర్షాల తర్వాత +3 మీటర్స్. ఆ 3 మీటర్స్ కూడా ఎందుకంటే వాటర్ లాగింగ్ వచ్చి సెలైనిటీ వచ్చి భూములు ఇదే పరిస్థితి వస్తుంది. గోదావరి జిల్లాలో +3 ఉండాలా, రాయలసీమలో 3 ఉంటే ఇంకా సంతోషం. ఎక్కడ చూసినా -8 +3 ఉండాలని ఒక ఇది పెట్టుకున్నాం. డ్రింకింగ్ కానీ, ఇండస్ట్రీకి కానీ, అగ్రికల్చర్ కానీ అడిక్వేట్ వాటర్ ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగిన రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా బీట్ చేసే పరిస్థితి రాదు. ఒక సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఫార్మర్ అగ్రిటెక్. ఎవ్రీవేర్ నవేడేస్ చూస్తున్నారు, డ్రోన్స్ వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అదే సమయంలో ఆటోమేషన్ వచ్చాయి. ఎక్కడ చూసినా ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మనుషులు దొరకలేదు కాబట్టి వ్యవసాయం చేయలేదని రోజులు వస్తున్నాయి. అట్లా కాకుండా సబ్స్టిట్యూట్ ఉంది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. అయితే టెక్నాలజీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా లేకపోతే ఎక్కువ పెరిగిపోతే ప్రాబ్లం వస్తుంది. దానికోసం జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ రావాలి. ఇవన్నీ వర్కౌట్ చేసి ఎవ్రీవేర్ అగ్రి బిజినెస్ కానీ, అగ్రో ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఎక్కువ శ్రద్ధ పెడతాం. అధ్యక్ష, ఇది ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. వేరే దేశాల్లో లాజిస్టిక్స్ కాస్ట్ 14%, 8% ఉంది. మన దేశంలో 14% ఉంది. సరి అయిన రోడ్లు లేవు, పోర్ట్లు లేవు, ఎయిర్ కార్గో కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే రోడ్స్ని, పోర్ట్స్ని, ఎయిర్పోర్ట్స్ని, ఇన్లాండ్ వాటర్ వేస్ని ఇవన్నీ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్